ఈ 2 ఏళ్ల కాలంలో మనం సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత వచ్చింది. ఇదే సందర్భంలో మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. అంటే వాళ్ళు పెన్షన్ ఇవ్వలేకపోయిండ్రు. సకాలంలో రైతు బంధు ఇవ్వలేకపోయిండ్రు. ఆరోగ్య గ్యారంటీలు అమలు చేయలేకపోయిండ్రు. ప్రజల్లో ఏదో ఒక నిరసన ఉంటే గనక, కోపం ఉంటే గనక ఓడించాలి కదా! ఎందుకు ఓడించలేదు? ఎస్. ఉప ఎన్నిక విషయంలో కరెక్టే. అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. ఎట్లా అంటే కాంగ్రెస్ విజయం సాధించడానికి కారణాలున్నాయి. తర్వాత ప్రజలు కూడా చాలా తెలియపరులు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు నేను చాలా మందిని మాట్లాడినా. మైనార్టీలు మాట్లాడినా. మైనార్టీలు అయితే ఏకపక్షంగా ఉన్నారు, కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారు, ఎంఐఎం ఉందన్నారు. కానీ మిక్స్డ్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రావడం లేదు, చాలా కోపంగా ఉన్నారు. అయితే ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చే వరకు ఎంటైర్ డిఫరెంట్. మాగంటి గోపీనాథ్ మిస్సెస్ తోని యాక్సెస్ లేదు. తర్వాత ఆమె అమ్మాశ్రము, బ్రహ్మాశ్రమం అన్నీ పడ్డాయి ఆమె మీద. ఎవరి అన్నాశ్రము, లేకపోతే మొదటి భార్య కొడుకుల రూపంలో వచ్చింది. ఓకే, అక్కడ ఏమైందంటే క్యాండిడేట్ ఫస్ట్ కొన్ని చోట్ల క్యాండిడేట్ చాలా ఇది నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ చాలా బలంగా కనిపించింది. నాకు కూడా ఆశ్చర్యం అనిపించిందా, నవీన్ యాదవ్ ఎంత బలంగా ఉంది. అందరితోనే యాక్సెస్ ఉంది. 3 సార్లు ఓడిపోయిండు, 2 సార్లు ఓడిపోయిండు ఆ కుటుంబానికి. ఒకటి. రెండవది క్యాండిడేటు ఇక్కడ వీక్ అయిపోయింది. ఎవరు, ఆమెకు యాక్సెస్ లేదు. తర్వాత ఆమె నటించడం కూడా వస్తలేదు ఆమెకు. కనీసం ఏడుపు. మామూలుగా అయితే కొంతమంది తెలియపరులు ఏమవుతారు, వాళ్ళ కాసులు నాకు కన్నీళ్ళు అనొచ్చు. ఆ కాసులు లేవు, కన్నీళ్ళు లేవు ఆమెకు. డైలాగ్ కూడా లేదు. ఎంతసేపు కేటీఆర్ ఒక రెండగొట్టుడు ప్రచారం తప్ప, ఆ ప్రచారం ఎట్లుంది, రేవంత్ మీద ప్రచారం తప్ప, రేవంత్కు ఆయన గొడవ అవుతున్నట్టుంది. కానీ నవీన్ యాదవ్ ఆమె ఈమె ఆడపడుచు, నేనున్నా భరోసా, ఆడపడుచు కన్నీళ్ళని చూడండి, అక్కడ కాసులు ఇక్కడ కన్నీళ్ళని చెప్పలేకపోయాను. ఒక ట్యాగ్ లైన్ లేదు, ఒక సింపతి లేదు, ఒక ఎంపతి లేదు, అంత అయిపోయింది. రెండవది ఎంఐఎం పనిచేసింది. ఓకే, ఎంఐఎం ఇప్పుడు చాలామందిని అడిగినప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక క్యాష్, ఈ చేతిలో ఒకటి, ఈ చేతిలో ఒకటి, ఈ చేతిలో కొంచెం తక్కువ ఉంది, ఈ చేతిలో ఎక్కువ ఉంది. వాళ్ళు అన్నారు కూడా ఈ 3 నెలలు 6 నెలలకి ఏం చేస్తారు వాళ్ళు, టర్న్ చేసింది అంటారు. చేసింది అదే. ఆ పథకాలు మాత్రం నేను మాట్లాడినప్పుడు పథకాల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకత వేరు, ఓటు వేరు. ఓటు వేసేటప్పుడు అన్నీ ఆలోచిస్తారు, క్యాండిడేట్ ఆలోచిస్తారు. కులం, ధనం, బలం. మీరు పరివర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎవరైతే వెంగళరావు నగర్ ఈ ప్రాంతాలు ఉన్నాయనుకో, మైనార్టీలు అన్నారు. సేమ్ సామాజిక వర్గం వాళ్ళు 90% మంది కాంగ్రెస్కి వేశారు. ఏ సామాజిక వర్గం అయితే గతంలో మాగంటి గోపీనాథ్కు అండగా నిలిచారో వాళ్ళు ఈసారి కాంగ్రెస్కి. వ్యూహాత్మకం కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. అంత మాత్రాన రెఫరెండం అన్నారు. మరి రెఫరెండం ఎందుకు తీసుకోలేదు ముఖ్యమంత్రి గారు? రెఫరెండాన్ని ఎస్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ రెఫరెండం అని ఎందుకండి ఈయన అన్నాడు. ఎవరు? కేటీఆర్ అన్నారు. ఆ సవాల్ని స్వీకరించలేదు. ఎందుకంటే ఏమైతే చెప్పలేని పరిస్థితి. చివరి నిమిషంలో చాలా అంశాలు కలిసి వచ్చింది. అమ్మాశ్రమం కావచ్చు, అన్నాశ్రమం కావచ్చు, మాజీ భార్య కావచ్చు, తర్వాత నవీన్ యాదవ్ అనేది చాలా ప్లస్ పాయింట్ అండి. ఇప్పటికి కూడా చెప్పగలుగుతాను నేను. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ ప్లస్ పాయింట్. నేను రేవంత్ వ్యూహం కూడా కాంగ్రెస్కు 2 ఏళ్ల పరిపాలన పూర్తి అవుతున్న సందర్భంలో కవిత వ్యవహారం వచ్చింది. ఇందాక కవిత గురించి మాట్లాడింది. బహుశా ఈమె కాంగ్రెస్ పరిపాలన 5 ఏళ్ళు పూర్తి అయ్యే నాటికి తెలంగాణ రాజకీయాలలో ఒక పవర్ఫుల్ నాయకులుగా ఎదిగే అవకాశం ఉన్నదా? అండి. అంటే నేను ఇది రూడు మాట అవుతుందేమో, భారత యుద్ధంలో శిఖండి పాత్ర ఎట్లుంటుంది అంటే యుద్ధం చేయరు, అస్త్ర సన్యాసం చేసేటట్టు చేస్తారు. భీష్ముని వధించడానికి శిఖండి రూపంలో వస్తారు. శిఖండి పాత్రన ఈమె ఫుల్ పేజ్ పాత్రన తెలియని పరిస్థితి. ప్రజలు మాత్రం చాలా ఆశ్చర్యానికి గురవుతారు. ఎట్లా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇద్దరిని విమర్శించాలి, ఒకరిని విమర్శించారు. బీసీ నాగం తీసుకొచ్చింది మన మధ్యలో, మీరు చూసిరో లేదు. తర్వాత ఇప్పుడు ప్రతి జిల్లా పర్యటన పోయి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలది ఎవరైతే అధికారం ఉంటారో వాళ్ళ అవినీతి భాగవతాలు బయట పెట్టాలి తప్ప ఎప్పటికో ఇది ప్రతిపక్ష పార్టీ నేతలది తనను వ్యతిరేకిస్తానో, వెస్టర్న్ ఇంట్రెస్ట్తోనో, గ్రడ్జ్తోనో
చేస్తుంటే ప్రజలు ఆలోచిస్తారు. కానీ ఆమె వైఖరి ధర్మ సంకటంలో పడేస్తుంది బీఆర్ఎస్ను. ఇట్లా చాలా రైజింగ్ ఉన్న పార్టీని ధర్మ సంకటంలో పడేస్తుంది. అందుకనే రాబోయే 3 ఏళ్ళు కూడా ఈమె మాట ఈమె మాట ఈ వైఖరి ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఉంటుంది, లేదా కాంగ్రెస్కు కొంత అనుకూలంగా ఉంటుంది, కానీ ఈమెకు అనుకూలంగా ఉంటుంది. అంటే బీజేపీ బీఆర్ఎస్ దోస్తానని చెప్పడం వలన అటు బీజేపీ రెండింటి మీద దెబ్బ పడ్డది. మళ్ళీ అంటే ఈమె ఇట్లా మాట ఇంకా టోన్ పెంచవచ్చు కూడా. పెంచినప్పుడు ఈ పార్టీలు మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? నమ్ముతూ ఇంకా ఆమెను ఫాలో అవుతారా జనం అంటుంది. ఇప్పుడు నీకు తెలుసు భీష్ముని వాద ఎట్లా జరిగిందో, మామూలు విషయం కాదు ఇది. అవును, ఇట్లా అడ్డం తెచ్చి పెట్టడం మామూలు వ్యూహం కాదు ఇది. అవును, ఇక్కడ కవిత మాట ప్రభుత్వం అధికార పార్టీలో చెల్లుతుందనేది ఒక బహిరంగ సత్యం. ఆమె తన ప్రయోజనాల కోసమా, తన ప్రతీకారం కోసమా? ఎవరి మీద ప్రతీకారం? ప్రతీకారం ఎక్కడుంది? ప్రతీకారాంక్ష అధికారకాంక్ష ఉందా, ధనకాంక్ష ఉందా, లేకపోతే తన పని నెగ్గాలంటే ప్రభుత్వంతో అనుకూలంగా వ్యవహరించాలని ఉందా? దేని మీద ప్రజలకు అర్థమైతలేదు. కానీ ఆమె చేసే ఆరోపణలు అబ్బా ఆమె చేస్తుందా, దెబ్బతీస్తుందా ఏమని అంటుంది తప్ప ఆమె కరెక్ట్ చేస్తుంది అంటే లేదు జనాలు. నేను ఇప్పుడు 1 to 1 రోజు మాట్లాడతాం. ఇది ఏం పని ఉంది మనకు? వేరే ఏమంటున్నారు దీని మీద అభిప్రాయం ఏంది? వంట చేస్తూనే అడుగుతాం, సర్వీస్ చేస్తూనే అడుగుతాం. ఏమో కానీ ఆమె చాలా రేవంత్ వ్యూహాత్మకంగా వెళ్తుండు. రేవంత్ నాయకత్వం బలపడుతుంది. ఫస్ట్ ఇయర్లో రేవంత్ నాయకత్వం బలహీనంగా ఉంది. 2వ ఇయర్ వచ్చే వరకు కవిత రూపం, నేను చెప్పాను ఇంతకుముందు చాలా రూపంలో, జూబ్లీస్ ఎన్నికల రూపంలో కావచ్చు, కవిత రూపంలో కావచ్చు, లేకపోతే ఇది ఏది మన గ్లోబల్ సమ్మిట్ రూపంలో కావచ్చు, బీజేపీ రూపంలో కావచ్చు. బీజేపీ కొంత కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడుతుంది, ఎక్సెప్ట్ కిషన్ రెడ్డి తప్ప. బండి సంజయ్, రఘునందన్ అండ్ నిజామాబాద్ అరవింద్, ఇటువంటి వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే రేవంత్కు వ్యతిరేకంగా అనిపిస్తలేవు. అవి అనుకూలం. బీఆర్ఎస్ ఈ మధ్యలో ఉన్న బీఆర్ఎస్ను మటాచ్ చేసేయాలి. అంటే ప్రాంతీయ పార్టీ కాకుండా ఈ ప్రాంతీయ పార్టీ అడ్డం మటాచే వాళ్ళ ప్రధాన సూత్రం కనబడుతుంది. చాలామంది అనుకుంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ అనుకున్నాం, కానీ కిషన్ రెడ్డి ఒక్కడు మాత్రమే. ఇప్పుడు రేవంత్ మనోగతం ఏంది, ముఖ్యమంత్రి గారి మనోగతం ఏంది? బీజేపీ నాయకులు పర్వాలేదు, ఒక కిషన్ రెడ్డి మాత్రమే కొంచెం రిజిడ్గా ఉన్నాడు, మాకు అనుకూలంగా లేడు, బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న ఆయన ప్రెస్ మీట్లలో కానీ ఆఫ్ ది రికార్డ్ కానీ ఆన్ ది రికార్డ్ కానీ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంది, ఒక కవిత రూపంలో, ఒక బీజేపీని మేనేజ్ చేయడంలో, తర్వాత ఇంటర్నల్గా స్ట్రాంగ్ కావడంలో, మరోవైపు మోడీకి నేను వ్యతిరేకం లేదనుకుంటూనే రకరకాల వ్యూహాలలో సక్సెస్ కావడం కాంగ్రెస్ పార్టీని బలపరిచింది 2వ సంవత్సరంలో. ఇది ఇప్పుడు మీరు అన్నారు ఏంటి గ్లోబల్ సమ్మిట్, ఓకే దానికి వద్దాం. 2వ సంవత్సరంలో ముందు సంవత్సరంలో 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కున్న ఈ కాంగ్రెస్ పార్టీ 2 అడుగుల ముందు 2 అడుగులు వెనక్కు, అంటే సమానం వచ్చింది.